సామెతల గ్రంథం 30వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఎంత అలంకరించుకున్నా కూడా అది వ్యర్థమే. ఏంటిదంట మరి? వ్యర్థం కానిది ఏంటిది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు, కొంత భక్తి ఉంటే భయం ఉండదు, కానీ భయము భక్తి కలిగి ఉండాలి. ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మొత్తము మరి వ్రాయబడింది. ఒక స్త్రీ తన యొక్క కుమారునికి చెప్తా ఉంది. మొదటి వచనంలో రాజైన లెమూయేలు, 31వ అధ్యాయం 1వ వచనంలో రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇక్కడ రాజైన లెమూయేలు. ఈ లెమూయేలు ఎవరు? సొలొమోను మహారాజే తల్లి అయిన బత్షెబ తన కుమారునికి చెప్తా ఉంది. ఉపదేశించిన దేవోక్తి అంటే దేవుని యొక్క మాటలు ఉపదేశిస్తుంది ఆమె తన కుమారునికి. మరి మనం కూడా మన పిల్లలకి ఉపదేశించాలి. ఏమి ఉపదేశించాలి? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతాను, వినండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడ యెహోవా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచినప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనముల మీదను వాటిని రాయవలను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ యొక్క దేవుని వాక్యము మన పిల్లలకి, ఇక్కడ లెమూయేలుకి లేదా సొలొమోన్ రాజుకి వాళ్ళమ్మ బత్షెబ చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అంటుంది. ఆమె ఒక ప్రశ్న, నా కుమారుడా నేనేం చెయ్యాలి, నీతో ఏం మాట్లాడాలి? ఏమంటుంది? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చెయ్యకము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడలవాడు వారు కట్టడలను మరుతురు. కట్టడలను మరుస్తారు, ఆజ్ఞలను మర్చిపోతారు, దేవుడంటే మర్చిపోతారు. అందుకే లెమూయేలు నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసం చెయ్యకము. ద్రాక్షారసం తాగొద్దు, అది తాగితే ఏమైతుంది? మర్చిపోతారు, ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలన్నీ మర్చిపోతారు. దేవుడు ఎవ్వరూ కూడా తెలుసుకునే స్థితిలో ఉండరు. అందుకే దీనులకి అన్యాయం చేస్తారు. కాబట్టి మరి ఇంకా ఈ యొక్క మరి లెమూయేలు తల్లి లేదా సొలొమోను తల్లి అంటుంది. ఏమంటుంది? 10వ వచనంలో, మరి ఉన్నవతి అయిన భార్య దొరుకుట అరుదు, అత్యము కంటే అమూల్యమైనది. ఉన్నవతి అయిన భార్య ఎంతో అందము, రంగు, ఎత్తు ఇవి కాదు కావలసింది, గుణము. పేతురు అంటాడు, అక్షయాలంకారము గల గుణం అనే స్వభావాన్ని ధరించుకోవాలి అంటాడు. ఏదో నగలు పెట్టుకోవడము, అలంకరించుకోవడము అది కాదు. లోపల ఉన్న అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైందిగా ఉండాలంట. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యం. ఒక ముత్యాన్ని కొనాలంటే ఎంతో ఖరీదు ఉంటది, చాలా ఖరీదైంది, కష్టపడి ఆ యొక్క ముత్యాన్ని కొంటారు. కానీ ఇక్కడ అంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనదంట. ఎంతో వెలగలది ఆ స్త్రీ. ఆమె నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏ కలర్ అన్న ఉండొచ్చు, ఎత్తు ఉండొచ్చు, పొట్టు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. లోపల గుణము అక్షయాలంకారం గల గుణం అనే ఆ స్వభావం కలిగిన ఆ యొక్క స్త్రీ ఆమె అంట ముత్యము కంటే అమూల్యమైనది. కనుకనే యేసుక్రీస్తు వారు ఏం చేసిండు? ఆ యొక్క ముత్యాన్ని కొన్నాడట, ఆ పొలంలో ఉన్న ముత్యాన్ని కొన్నాడు. నీవు నేను ఆ ముత్యంలాగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. గుణవతి అయిన భార్యలాగా ఉండాలి అని సంఘానికి చెప్తూ ఉన్నాడు. సంఘము అంటే స్త్రీ, కన్యక లేదా ఆ పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె సిద్ధపరచబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు
ఆయన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క కన్యక సిద్ధపరచబడుతుంది. ఈ ఈ కన్యక ముత్యం కంటే అమూల్యమైనది ఆయనకు. అంటే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు పెళ్లి కుమారుడు. మరి పెళ్లి కుమార్తె కోసము ఎదురు చూసినప్పుడు ఆయన వచ్చినప్పుడు దివిటీలు పట్టుకొని ఎదురు చూసే వారంగా ఉండాలనంట. 10 మంది కన్యకలే వెళ్ళినారు. కానీ ఏమైంది? 5 విడిచిపెట్టబడ్డారు, 5 ఎత్తబడినారు. ఆ పెళ్లి కుమారుడితో పోగలిగినారు. ఎందుకు విడిచిపెట్టబడ్డారు? పరిశుద్ధులే, 10 మంది పరిశుద్ధులే, 10 మంది కన్యకలే, యేసుప్రభు నమ్మిన వారే, రక్తంతో విమోచింపబడిన వారే, అనే రక్తంతో కడిగి పాపాలు క్షమించబడి దేవుని బిడ్డగా చేయబడిన వారే. కానీ ఏంది? లోపల ఏం లేదు? ఆత్మ లేదు, నూనె లేదు. నూనె అయిపోతే దీపం వెలుగుతుందా? వెలగదు. ఆ నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది. ఆ నూనె దేనికి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా వస్తుంది మనకి? యేసు ప్రభువా, నేను పాపనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా చేసుకో అయ్యా అని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో అప్పుడు ఆ యొక్క పాపాలు క్షమించేసి పరిశుద్ధాత్మను మన హృదయంలోకి పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మనే మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కనుక ఆ పరిశుద్ధాత్మతో సిద్ధంగా ఉండాలి. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో ఏముంది? ఆ అగ్ని ఆరిపోకూడదు, అగ్ని నిత్యము దీపం వెలుగుచుండాలి, అగ్ని మండుచుండాలి. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. మన హృదయంలో మంట అనేది కలగాలి. ఏం మంట అది? నా ప్రభు నా కోసము చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, తిరిగి ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం నేనేం చేయాలి? ఇప్పుడు దినమంతా పనులు చేసి వస్తారు కదా, ఈ సాయంకాలం ఎంత చక్కటి మీకు అనుకూలమైన సమయం దేవుడు. ఎందుకు? దినమంతా ఆయా పనిలో వెళ్ళిపోతాము. తిరిగి సాయంకాలం అయినా ఈ విధంగా సహోదరులుగా సహోదరులుగా కలిసి ప్రార్థించుకోవడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత చేసినాడు. కనుక ఆ విధంగా ఆత్మను సిద్ధపరచుకోవడానికి ఏం కావాలి? దేవుని వాక్యము కావాలి. పరిశుద్ధాత్మను మరి నింపుకోవడానికి దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. మరి ఆయన పాదాల దగ్గర చేరింది. మరి తన హృదయంలో వాక్యాన్ని నింపుకున్నది, హృదయం నిండా నింపుకున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ప్రభు వస్తే అప్పుడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, రమ్ము ప్రియుడా అని చెప్పేవారంగా ఉండాలి. ఇక్కడ ఈమె అంటుంది, తన కుమారునికి ఉపదేశిస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిబిటి ఆమె యందు నమ్మికయుంచును. ఆమె భర్త ఆమె మీద నమ్మకం ఉంచుతాడు. ఎందుకు? ఎక్కడికి పోయినా కూడా. ఎందుకంటే ఆమె యేసు రక్తంతో కడగబడింది, దేవుని బిడ్డగా చేయబడింది. కాబట్టి ఆమె ఎక్కడికి పోయినా కూడా ఆమె భర్త ఏం చేస్తాడట? ఆమె యందు నమ్మకం ఉంచుతాడంట. చాలా మంది ఈ లోకంలో భర్త భార్య భర్త అంటే ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండదు. ఆమె ఎక్కడికి పోయిందో, ఈయన ఎక్కడ పోయిండో, భర్త ఎక్కడ పోయిండో అని ఆమె అంటుంది, భార్య ఎక్కడ పోయిందో అని ఈమంటుంది. అది కాదు. దేవుని యేసు ప్రభు రక్తంతో కడగబడిన దేవుని పిల్లలందరూ కూడా నమ్మకము, విశ్వాసము, దేవుని యందు ఏ విధంగా మనం విశ్వాసం కలిగి ఉన్నావో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ విధంగా నమ్మకం కలిగి ఉంటాము ఎక్కడికి వెళ్ళినప్పటికీ. ఎందుకంటే లోపల హృదయంలో గద్దిస్తుంది పరిశుద్ధాత్మ. నువ్వు దేవుని బిడ్డ నమ్మకం, నువ్వు దేవుని బిడ్డగా చేయబడినావు, నువ్వు బయటకు వెళ్ళినావు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, ఎలాంటి చెడు హృదయ ఆలోచనలు కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, బోధిస్తుంది. కాబట్టి దేవుడంటే భయభక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఆమె పెనిమిటి ఆమె యందు లక్ష్యం ఉంచుతాడంట, నమ్మిక ఉంచుతాడట. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎక్కడికి పోయినా కూడా ఆయనకు లాభమే కలుగుతుంది, నష్టం కలగదు. ఎందుకు? ఆ భర్త భార్య ఇద్దరు సౌఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉదయమే లేచి వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బయటికి వెళ్ళడం, వారి ఆయా పనులు చేసుకొని తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవడము, దేవుని వాక్యం చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఇలాగా చేసినట్లయితే ఆయన యొక్క లాభ ప్రాప్తికి వెలితి కలగదట. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఆమె బ్రతికిన దినములంతా కూడా తన భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు ఏమాత్రం చెయ్యదు. ఇంకేం చేస్తుందట? ఆమె చీకటితోనే లేచి, 15వ వచనంలో, సామెతలు 31:15, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటితోటే లేస్తుంది, బుద్ధిగల త్వరగా లేచి. చాలా మంది సోమరిగా పండుకుంటా ఉంటారు కదా, ఎంతోసేపు. ఇంకా కొంతమంది లేవడము చాలా బద్ధకం, ఒళ్ళు బద్ధకం. ఆ బద్ధకము ఉంటే దేవుడు మనతో మాట్లాడు. ఉదయకాలగా లేచి దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. చీకటితోటే లేస్తుందట ఆమె. చీకటితోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది.
భోజనాలు వండుతా ఉంది, త్వరగా వండుకోవాలి, సిద్ధపరచుకోవాలి, బాక్స్ కట్టుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, పనులకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఏ విధంగానైతే ఆహారం సిద్ధపరుస్తుందో దేవుని వాక్యం కూడా కుటుంబంగా కలిసి భార్యాభర్త పిల్లలు కలిసి దేవుని వాక్యం చదువుకొని, ఓ పాట పాడి దేవుని వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, ఆత్మీయ ఆహారాన్ని భోజనం సిద్ధపరిచి అప్పుడు తర్వాత మన ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. ఇంకా ఆమె ఏం చేస్తుంది? పొలమును చూసి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె ఏం చేస్తుందంట? ఒక పొలాన్ని తీసుకుంటారు. ఏమిటా పొలము? ఆత్మీయమైన దేవుని మందిరమే ఒక పొలం. ఆ మందిరానికి వెళ్ళాలి, ఆ పొలానికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళి పని చేసుకుని వస్తాం మనం. అలాగనే దేవుని సంఘంగా సమాజంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నమ్మను కూడింటారో వారి మధ్యలో నేను ఉంటాను నడేసుకోవాలి. మనం ఎక్కడున్నప్పుడు ఇప్పుడు ఒక దగ్గర లేము, మనం చాలా దూరంగా ఆయా స్థలాల్లో ఉన్న ఆయా గ్రామాల్లో ఉన్నాము, ఆయా ప్రాంతాల్లో ఉన్నాము. కానీ దేవుని పొలం అనే ఆ యొక్క సహవాసంలో దేవుని పరిశుద్ధుల స్థానంలో ఏం చేయాలంట? పొలమును చూసి దాన్ని తీసుకుంటుంది, ఆ పొలానికి వెళ్తుంది, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఒక ద్రాక్ష తోట నాటిస్తుంది. ద్రాక్ష తోట యేసుప్రభు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నాయందు ఎవడు ఫలించునో వాడు మరీ అధికంగా ఫలిస్తాడు. నాయందు ఉంటే నాకు వేరుగా ఉండి మీరేమి చెయ్యలేరు అంటాడు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఆ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నిలిచి లేకపోతే ఎండిపోతే ఏం చేస్తుంది? అది పెరికి వేయబడి పారవేయబడుతుంది, చివరికి అది అగ్ని చేత కాల్చబడుతుంది. యేసుప్రభు అన్నాడు నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఎవడ నా యందు నిలిచిండు వాటి యందు నేను బహుగా ఫలిస్తా అంటున్నాడు. ఇంకేం చేస్తా? ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చేతులతో బలంగా పనిచేస్తుందట ఆమె. నడికట్టు కట్టుకుంటదట. ఏమిటా నడికట్టు? ఎఫెసీ పత్రికలో చూస్తాము, ఎఫెసీ 6వ అధ్యాయంలో చూస్తాము 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుకొని నిలువబడుడి. ఏం చేయాలంట? ఎఫెసీ పత్రిక ఈ యొక్క 6వ అధ్యాయంలో మొత్తం 10 నుంచి 20 వచనాల దాకా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అంటాడు. సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటాడు. సర్వాంగ కవచం ఏంటిది? తలకు ఆ విధంగా హెల్మెట్ పెట్టుకుని ఏ విధంగా నడుస్తారో రక్షణ అనే శిరస్త్రాలను పెట్టుకుని రక్షణ కలిగిన వారుగా, సత్యం అనే దట్టి కట్టుకున్న వాళ్ళుగా, పాదంలో స్వార్థ సిద్ధ మనస్సు అనే జోడు తోడుకొని స్వార్థ చేయడానికి బయలుదేరిన ఈ బిడ్డలందరూ కూడా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, అందరూ కలిసి దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి ఆ విధంగా వెళ్ళే వారంగా ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 18వ వచనము ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెలుకవగా ఉండుడి. సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం ఆత్మ వలన. ఇప్పుడు ఆత్మ ధరించుకున్న వారంగా మనం అందరం ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ హృదయంలో ఆత్మ కలిగిన వారంగా ఏం చేస్తున్నాము? సమస్త పరిశుద్ధుల నిమిత్తము, దేవుని పిల్లల నిమిత్తము. ఈ రోజు సాటర్డే, రేపు సండే, రేపు పరిశుద్ధ దినము, యేసుప్రభు తిరిగి లేచిన దినం కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించడానికి ఒక చోట సమాజంగా కూడి దేవుని ఆరాధించి స్తుతించే వారంగా ఉంటాం. దానికోసమై ప్రార్థన, ముందుగా ప్రార్థన చేయడం, కలిసి ప్రార్థన చేయడం, సమస్త పరిశుద్ధుల నిమిత్తము. అదిగో సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంతి ఇస్తాడు. ఒకరికి ప్రార్థన చేసేవరం, ఒకరికి వాక్యం బోధించేవరం, ఒకరికి పాటలు పాడేవరం. దేవుడు ఒక్కొక్కరిని సమకూర్చే వరం, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చినాడు. ఈ వరం అంతా ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు వలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నువ్వు నా కొరకే ఇంత ప్రయాసపడ్డావు, ఇదిగో నీకు 5 తలాంతులు ఇస్తే మరి 5 సంపాదించావు, 2 సంపాదిస్తే మరి 2 సంపాదించినవు అంటాడు. ఒకటి ఇచ్చిన వాడు ఏం చేసిండు? భూమిలో పాతి పెట్టిండట. చెడ్డ దాసుడా అన్నాడు. మరి ఆ విధంగా మన చెడ్డదశలుగా మనం ఉండకూడదు. ఏం చేయాలంట? ఫలించే వారంగా ఉండాలి. యేసు ప్రభువులో ఫలించే వారంగా ఉండాలట. అందుకే ప్రతి విధమైన ప్రార్థన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటాడు. ఇక్కడ పౌలు ఏమంటాడు? ఎఫెసీ పత్రికలో 19వ అధ్యాయంలో, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు
దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:20 ఏమంటాడు? పూర్ణమైన పట్టుదలతో నా కోసము. ఈ యొక్క యేసుప్రభు స్వార్థ చేస్తుంటే ఆయన పట్టుకొని తీసుకొని పోయి జైలు వేస్తున్నారు. జైలు వేస్తే ఆయన శరీరాన్ని బంధించారు, కానీ ఆయన ఆత్మను బంధించలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? పట్టుదలతో దేవుని వాక్యాన్ని బోధించాలనే ఆశ మంట హృదయంలో రేగుతుంది ఆయనకు. దేవుని స్వార్థ చెప్పాలి. ఆ విధంగా ఆయన జైలులో బంధించి ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? నా నిమిత్తం ప్రార్థన చేయండి మీరు. నేను ఈ జైల్లో బంధించబడ్డాను, నేనేం తప్పు చేయలేదు, కేవలం స్వార్థ ప్రకటించినందుకు నన్ను జైల్లో వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నా నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి. నేనేం చేయాలి? దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినట్టు మీరు ప్రార్థన చేయండి. మీరంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అప్పుడు నేను స్వార్థ ప్రకటిస్తాను. అందుకే పత్రికలు రాయగలిగినాడు. ఆయన జైల్లో ఉండి కూడా పత్రిక ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ పత్రికలు ఈ విధంగా రాస్తున్నాడు. నా కోసం ప్రార్థన చేయండి. ఏం పౌలుకు తెలివి లేదా, జ్ఞానం లేదా, చదువు లేదా? మహాపండితుడైన గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, ఎంతో విద్యావంతుడైన అటువంటి విద్యావంతుడు నా కోసం ప్రార్థన చేయమంటున్నాడు. అంత గొప్ప వ్యక్తి ప్రార్థన చేయండి అని సంఘాన్ని కోరుతున్నాడు, పరిశుద్ధులు కోరుతున్నాడు. ఈ రోజు మనం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేనికోసము? రేపటి దినం పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆరాధ దినం, దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, దేవుని వాక్యం చెప్పే బిడ్డలకు దేవుని శక్తి ఇచ్చినట్లు వారి శక్తి నిమిత్తమై వీళ్ళను ప్రార్థన చేయమని పౌలే కోరుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఎఫెసీ 6:20 సెలవిచ్చినట్లు పరిశుద్ధులంగా ఇప్పుడు అందరం ఆయా స్థలాల్లో ఉన్నాము, మనం ఆయా ప్రాంతాల్లో ఉన్నాము. అయినప్పటికీ ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభును ప్రతిబిలాడి విజ్ఞాపన చేస్తూ, ప్రభువా జ్ఞాపకం చేసుకుని ఆయన ఎవరు ఏ తలాంత కలిగినారో ఆ తలాంత కలిగిన వాళ్ళందరూ దేవుని పని చేసినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ యొక్క 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీని గురించి చెప్పబడింది. ఆమె అందం, మోసకరం, సౌందర్యం, వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. అంటే ఆ యొక్క గౌని దగ్గర ఆమె చేసే పని కనబడుతుందట. నేను చేసే పని ప్రార్థన కావచ్చు, వాక్యం బోధించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, అన్నయ్యకులు సమకూర్చడం కావచ్చు, దేవుని మందిరంలో పని చేయడం కావచ్చు. ఏ చిన్న పని చేసినా దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ విధంగా ఆ స్త్రీ 31వ అధ్యాయంలో ఆ స్త్రీ మరి పేరు రాయబడలేదు, కానీ స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. నీ కొరకు నా కొరకు దేవుడు వ్రాసి ఉంచున్నాడు. ఈ యొక్క 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివితే ఎంతో మనం దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకుంటాము. ప్రతిరోజు నెలకు 30 దినాలు 31 దినాలు కాబట్టి ప్రతిరోజు ఒక సామెతల గ్రంథం తప్పకుండా చదివినట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాము. యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో నేర్చుకుంటాం. అప్పుడు కీర్తనల గ్రంథంలో రాయబడినట్టు, కీర్తన గ్రంథంలో ప్రార్థనలు ఏ విధంగా చేయాలో నేర్పబడినట్లు మనం కూడా ప్రార్థించగలము. ఈ యొక్క సామెతల గ్రంథం 31 అధ్యాయం వరకు రోజుకో అధ్యాయం చదివినట్లయితే ఆ జ్ఞానం నేర్చుకోండి. కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో పౌలు ఎట్లయితే ప్రార్థన చేయమనుకున్నాడు, మనం కూడా ఇప్పుడు కలిసి దేవుణ్ణి మహిమపరిచి ప్రార్థించి మన యొక్క దీవెనలు మనం అందరం పొందుదాం గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తారా? మరి నేను చిన్న ప్రార్థన చేస్తాను, మీరు చేస్తారా? తర్వాత ప్రేమ గల జీవం గల పరిశుద్ధుడైన పరలోక తండ్రి, నీ పాదం స్తోత్రం అందరం చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి, ప్రియ బిడ్డలు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు ఆయా స్థలాల్లో ఉండి ఈ యొక్క సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నీ జీవ వాక్యాన్ని ప్రభావ మరి పాటలు పాడిన బిడ్డలను బట్టి వందనాలు. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ప్రార్థన ఆలకించారు, పాటలు ఆలకించారు, వందనాలు. నీ జీవాక్యాన్ని మాకు నూతనంగా అందించినందుకే కృతజ్ఞతలు. తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఎవరెవరు ఏ అక్కర కలిగి ఉన్నారో వారి అక్కర్లన్నీ తీరుస్తురండి. కృష్ణను జ్ఞాపకం చేసుకుని ఆయన తన భార్య బిడ్డలను దూరంగా ఉన్నారు వారిని కూడా కాపాడి భద్రపరచు. ఇంకా ఎవరెవరైతే బిడ్డలకు ఆయా స్థలాల్లో ఉన్నారో వారందరి అక్కర్లు అవసరాలన్నీ తీర్చండి. ఎవరు ఏ బాధ కలిగి ఉన్నారో, ఎవరు అస్వస్థ కలిగి ఉన్నారో వారిని స్వస్థపరచండి నాయన. ఎవరు అప్పుల్లో ఉన్నారో వారి అప్పులు తీసివేయండి. ఎవరు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మంచి వివాహాలు, మంచి సంబంధాలు దయచేయండి. ఎవరు గర్భిణీశీలుగా ఉన్నారో వారికి సుఖమైన ప్రసంగం సిద్ధపరచండి. ఇంకా ఎవరు నానా బాధలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా రేపటి దిన పరిశుద్ధంగా నేను స్తుతించి ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నిలబడేని దాసులను మీ ఆత్మతో అభిషేకించండి అయినా. బలమైన పాత్రగా వాడుకోనండి. పౌల్ని ఏ విధంగా వాడుకున్నావు ఆ విధంగా నిలబడేని దాసులందరినీ రేపటి దినం నీ మహిమాతమై వాడుకోను నాయన. ఎంతో పురుషులతో సమానంగా పనులు చేస్తూ వస్తుంది కనుక ఆమె విమానాలు నడిపిస్తుంది, కార్లు నడిపిస్తుంది, మరి ఆటోలు నడిపిస్తుంది. అంతేకాదు డాక్టర్ గా పనిచేస్తుంది, నర్స్ గా పనిచేస్తుంది, అనేక విధాలుగా పనిచేస్తుంది.
ఆ విధంగా స్త్రీ మరి నాయన అబల కాదని సబల అని నిరూపించుకుంటుంది. ఆ విధంగా మా ప్రియ బిడ్డలందరూ, నీ బిడ్డలందరూ కూడా నీ మహిమాతమై పనిచేస్తే బిడ్డలుగా మేము అబలం కాదు సబలం అని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి. చేరిన బ్రదర్స్ సిస్టర్స్ వారి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీవించమని, ఈ చిన్న వాక్యాన్ని దీవించమని, ఈ సమయం నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.